బ్రేకింగ్ న్యూస్. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇదే నేపథ్యంలో మృతుల సంఖ్య 55 మందిగా కూడా అధికారులు గుర్తించారు. 15 మందికి తీవ్ర గాయాలైనట్లు కూడా వారి పరిస్థితి విషమన్నట్టు కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో మొత్తం బస్సులో 75 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు లోయలో పడి 55 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 75 మంది ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వాహన కింద బురదగా ఉండటం, అందులో ఇరుక్కుపోయిన వారిని రక్షించేందుకు కూడా మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే బస్సులో మొత్తం దాదాపు 75 మంది ప్రయాణిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఈ యాక్సిడెంట్ ఏదైతే చోటు చేసుకుందో ఈ యాక్సిడెంట్ లో మనం ప్రజెంట్ బిగ్ టీవీ లైవ్ లో కూడా విజువల్స్ చూస్తున్నాం. ఈ యాక్సిడెంట్ లో దాదాపు 55 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలైనట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు. అయితే సెయింట్ ఆగస్టన్ నుంచి గ్వాటెమాలా సిటీకి బయలుదేరిన బస్సు తెల్లవారుజామున ఓ వంతెన మీద నుంచి లోయలో పడిపోయినట్లు కూడా స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. దాదాపు 115 అడుగుల లోతులో బస్సు పడినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు అధ్యక్షుడు బెర్నార్డో అరెవెలో. 3 రోజుల పాటు కూడా సంతాప దినాలకు ప్రకటించారు. ఆయన సహాయక చర్యల్లో పాల్గొనాలని సైన్యంతో పాటు విపత్తు నిర్వహణ విభాగాలను కూడా ఆదేశించారు. అమెరికాలోని గ్వాటెమాలాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతో అదుపు తప్పి బ్రిడ్జ్ పై నుంచి 115 అడుగుల లోతులో బస్సు పడిపోయింది. ఆ బస్సు పడిపోయిన విజువల్స్ కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. 115 అడుగుల లోతులో బస్సు పడిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణాలుగా కూడా బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడమే కూడా దీనికి ప్రధాన కారణంగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే ఈ బస్సులో మొత్తం 75 మంది ప్రయాణిస్తున్నట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఇందులో 55 మంది అక్కడికక్కడే స్పాట్లో మృతి చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అయితే తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రమాద సమయంలో మొత్తం 75 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు లోయలో పడిన ఘటనలో 55 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 75 మంది ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వాహన కింద బురదగా ఉండడం, అందులో ఇరుక్కుపోయిన వారిని రక్షించేందుకు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అయితే వాహనం కింద ఇంకా చాలా మంది ఇరుక్కుపోయారు. అయితే అందులో బురదలో చిక్కుకున్నట్లు కూడా తెలుస్తుంది. వారందరినీ కూడా అధికారులు రక్షించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సెయింట్ ఆగస్టన్ నుంచి గ్వాటెమాలా సిటీకి బయలుదేరిన బస్సు తెల్లవారుజామున ఓ వంతెన మీద నుంచి లోయలో పడిపోయింది. అయితే స్థానిక మీడియాలు కూడా దీనికి సంబంధించి కథనాలు పేర్కొన్నాయి. దాదాపు 115 అడుగుల లోతులో బస్సు పడిపోయినట్లు కూడా తెలుస్తుంది. మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. 115 అడుగుల లోతులో బస్సు పడిపోయింది. ఈ బస్సు ప్రమాదంలో కూడా దాదాపు 55 మంది మృతి చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అయితే వీరందరినీ కూడా వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడమే దీనికి ప్రధాన కారణంగా కూడా అధికారులు తెలియజేస్తున్నారు. మనం ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం. 115 అడుగులు బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సు లోయలో పడిపోయింది. అయితే అక్కడికక్కడే మొత్తం 55 మంది మృతి చెందారు. మరొక 15 మందికి కూడా పరిస్థితి విషమంగానే ఉందంటూ కూడా వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. అయితే బ్రేక్ ఫెయిల్ కావడమే దీనికి ప్రధాన కారణంగా కూడా అధికారులు తెలియజేస్తున్నారు. బ్రిడ్జ్ పై నుంచి 115 అడుగుల లోతులో బస్సు పడిపోయింది. ప్రమాదంలో 55 మంది స్పాట్ డెడ్ అయ్యారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే తీవ్ర గాయాలైన వారి పరిస్థితి కూడా విషమంగానే ఉంది అంటూ కూడా వైద్య అధికారులు ఆపుతున్నారు. ప్రమాద సమయంలో మొత్తం బస్సులో 75 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు లోయలో పడిన ఘటనలో 55 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 75 మంది ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు కూడా వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. అయితే వాహనం కింద బురద ఉండడం, అందులో ఇరుక్కుపోయిన వారిని రక్షించేందుకు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు కూడా అధికారులు వెల్లడించారు. సెయింట్ ఆగస్టన్ నుంచి గ్వాటెమాలా సిటీకి బయలుదేరిన బస్సు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కూడా అక్కడున్న అధికారులు చెప్తున్నారు. దాదాపు 115 అడుగుల లోతులో బస్సు పడిపోయింది.
అయితే ఈ విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు అధ్యక్షుడు బెర్నార్డో అరవెలో. 3 రోజుల పాటు కూడా సంతాప దినాలను ప్రకటించారు. ఆయన సహాయక చర్యల్లో పాల్గొనాలని సైన్యంతో పాటు విపత్తు నిర్వహణ విభాగాలకు కూడా ఆయన ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. రైట్, మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. బస్సు లోయలో పడిపోయింది. 115 అడుగుల లోతులో బస్సు పడిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం ప్రమాద సమయంలో కూడా బురదలో చిక్కున్న వారిని కూడా ఇప్పటికే సహాయక చర్యల నిమిత్తం అక్కడున్న అధికారులందరూ వారందరినీ బయటకు తీస్తున్నట్టు కూడా విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే మొత్తం 55 మంది ప్రమాదంలో దాదాపు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే యాక్సిడెంట్ అయ్యే విజువల్స్ చూస్తున్నాం. బురదలో పడిపోయినాక బస్సు విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మొత్తం 75 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇందులో 55 మంది అక్కడికక్కడే స్పాట్లో మృతి చెందారు. 15 మందికి తీవ్ర గాయాలైనట్లు కూడా అధికారులు గుర్తించారు. తీవ్ర గాయాలైన వారి పరిస్థితి కూడా విషమంగానే ఉంది అంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. అయితే బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ప్రధాన కారణంగా కూడా అక్కడ అధికారులు తెలియజేస్తున్నారు. మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు లోయలో పడిన ఘటనలో దాదాపు 55 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో మొత్తం 75 మంది ప్రయాణిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి కూడా విషమంగానే ఉంది అంటూ కూడా వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. వాహనం కింద బురద ఉండటం, అందులో ఇరుక్కుపోయిన వారిని రక్షించేందుకు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు కూడా అధికారులు వెల్లడించారు. రైట్, మనం ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం. అందులో ఇరుక్కుపోయిన వారిని రక్షించేందుకు కూడా బురదలో ఇరుక్కుపోయిన వారిని రక్షించేందుకు కూడా సహాయక చర్యల సిబ్బంది కూడా మొత్తం దానికి సంబంధించి చర్యలు తీసుకున్నట్లు కూడా అధికారులు వెల్లడించారు. సెయింట్ అగస్టిన్ నుంచి గ్వాటెమాలా సిటీకి బయలుదేరిన బస్సు తెల్లవారుజామున ఓ వంతెన మీద నుంచి లోయలో పడిపోయినట్లు కూడా అధికారులు గుర్తించారు. దాదాపు 35 మీటర్లు అంటే మొత్తం 115 అడుగుల లోతులో బస్సు పడిపోయింది. ఈ విషాద ఘటనపై ఇప్పటికే తీవ్ర విచారం వ్యక్తం చేశారు అధ్యక్షుడు బెర్నార్డో అరవెలో. 3 రోజుల పాటు కూడా సంతాప దినాలను ప్రకటించారు. ఆయన సహాయక చర్యల్లో పాల్గొనాలని సైన్యంతో పాటు విపత్తు నిర్వహణ విభాగాలను కూడా ఆదేశించారు. అయితే యాక్సిడెంట్ అయ్యే విజువల్స్ కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ లైవ్లో చూస్తున్నాం. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే బస్సు లోయలో పడిపోయినట్లు కూడా అధికారులు గుర్తించారు. స్థానికులు కూడా గుర్తించారు. అయితే లోయలో పడిపోయాక ఇరుక్కుపోయిన వారందరినీ కూడా రక్షించేందుకు ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు కూడా అధికారులు వెల్లడించారు. అయితే బస్సు మొత్తం 115 అడుగుల లోతులో బస్సు పడిపోయింది. అయితే బస్సు కింద బురదలో చిక్కున్న వారిని కూడా బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. అయితే బ్రేక్ ఫెయిల్ కావడంతోనే దీనికి ప్రధాన కారణాలుగా కూడా అధికారులు గుర్తించారు. అయితే మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు లోయలో పడిన ఘటనలో 55 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో మొత్తం 75 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు కూడా అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి కూడా విషమంగానే ఉందన్నట్లు వైద్య అధికారులు వెల్లడించారు. వాహనం కింద బురద ఉండడం, అందులో ఇరుక్కుపోయిన వారిని రక్షించేందుకు కూడా ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు కూడా అధికారులు వెల్లడించారు. సెయింట్ అగస్టిన్ నుంచి గ్వాటెమాలా సిటీకి బయలుదేరిన బస్సు తెల్లవారుజామున ఓ వంతెన మీద నుంచి లోయలో పడిపోయినట్లు కూడా స్థానికులు గుర్తించారు. దాదాపు 115 అడుగుల లోతులో బస్సు పడిపోయింది. అయితే ఈ విషాద ఘటనపై ఇప్పటికే తీవ్ర విచారం వ్యక్తం చేశారు అధ్యక్షుడు బెర్నార్డో అరవెలో. 3 రోజుల పాటు కూడా సంతాప దినాలను ప్రకటించారు. ఆయన సహాయక చర్యల్లో పాల్గొనాలని సైన్యంతో పాటు విపత్తు నిర్వహణ విభాగాలను ఆదేశించారు. రైట్, అమెరికాలోని గ్వాటెమాలాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతో అదుపు తప్పి బ్రిడ్జ్ పై నుంచి 115 అడుగుల లోతులో బస్సు పడిపోయింది. ఈ ప్రమాద సమయంలో మొత్తం 75 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అయితే ఇందులో 55 మంది అక్కడికక్కడే స్పాట్లో మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలైనట్లు కూడా చెప్తున్నారు. అయితే ఆ తీవ్ర గాయాలైన వారికి కూడా వారి పరిస్థితి కూడా విషమంగానే ఉంది అంటూ కూడా వైద్య అధికారులు ఆరోపిస్తున్నారు.